హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే 2025లో వచ్చిన బెస్ట్ అండ్ వర్స్ట్ మూవీస్, అందులోనూ ఈచ్ మంత్ కి బెస్ట్ మూవీ అండ్ వర్స్ట్ మూవీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఇయర్ జనవరిలో సంక్రాంతి పండగకి కానీ జనవరిలో కానీ చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో బెస్ట్ మూవీ అంటే అఫ్ కోర్స్ సంక్రాంతికి వస్తున్నాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ సక్సెస్ వచ్చింది మూవీకి. వెంకీ మామకి చాలా మంచి కంబ్యాక్ మూవీ ఇది. ఈ మూవీ ఈ ఇయర్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ తెలుగు. ఇంకా జనవరిలో వర్స్ట్ మూవీ అంటే అఫ్ కోర్స్ ఇది కూడా అందరికీ తెలుసు, గేమ్ చేంజర్. రామ్ చరణ్ 2 years వెయిట్ చేసి శంకర్ డైరెక్షన్ లో తీసిన మూవీ ఇది. ఈ మూవీ మీద పెద్ద బస్ కూడా లేదు రిలీజ్ టైంలో, బికాస్ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని ఫ్లాప్ మూవీస్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మూవీ మీద కూడా పడింది. రిజల్ట్ కూడా అలానే వచ్చింది. ఇంకా ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మూవీస్ లో బెస్ట్ మూవీ అంటే నాకైతే డ్రాగన్ బెస్ట్ మూవీ అనిపించింది. యాక్చువల్లీ సేమ్ మంత్ లో తండేల్ కూడా రిలీజ్ అయింది, బట్ ఆ నిబ్బా స్టోరీ కన్నా డ్రాగన్ ఫార్ బెటర్ మూవీ నాకైతే. ప్రదీప్ రంగనాథన్ సెకండ్ ఫిల్మ్ ఇది, మంచి సక్సెస్ అయింది. ఇక వర్స్ట్ మూవీ అంటే అఫ్ కోర్స్ లైలా. విశ్వక్సేన్ లేడీ గెటప్ వేశారు ఈ మూవీలో. చాలా ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి, గెటప్ కూడా అలానే ఉంటుంది. మూవీ కూడా డిజాస్టర్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మార్చ్ మంత్ లో బెస్ట్ మూవీ ఏంటంటే కోర్ట్ అండ్ మ్యాట్ స్క్వేర్. ఈ 2 మూవీస్ మంచి సక్సెస్ అయ్యాయి, బట్ ఈ 2 మూవీస్ లో చూస్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా కోర్ట్ మూవీస్ ద బెస్ట్. మ్యాట్ స్క్వేర్ కూడా బాగానే ఉంటుంది, బట్ కోర్ట్ మూవీలో ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా, మంగపతి లాంటి క్యారెక్టర్, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ లో ఈ మూవీ బెస్ట్ అనిపించింది. వర్స్ట్ మూవీ ఏంటంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. ఒకటి దిల్ రూబా, ఇంకొకటి రాబిన్ హుడ్. ఈ 2 మూవీస్ మధ్య కాంపిటీషన్ ఉంది, బట్ ఫైనల్ లూజర్ ఎవరంటే రాబిన్ హుడ్. లిటరల్లీ ఏడిపించిన సినిమా థియేటర్లో ఇది. మళ్ళీ డేవిడ్ వార్నర్ ని క్యాస్ట్ చేయడం, సీక్వెల్ అనౌన్స్ చేయడం, చాలా అంటే చాలా రాడ్ మూవీ ఇది. ఇక ఏప్రిల్ విషయానికి వస్తే నాకైతే ఏప్రిల్ మంత్ లో బెస్ట్ మూవీ అంటే ఏం లేదు, అన్ని డిసప్పాయింట్ చేసిన మూవీసే ఉన్నాయి. వర్స్ట్ విషయానికి వస్తే ఓదలాటు, జాక్. ఈసారి అవార్డ్ ఈ 2 మూవీస్ కి ఇవ్వాలని అనుకున్నా. ఓదలాటు ఒక స్టెప్ డౌన్ లో ఉంది. సో ఏప్రిల్ కి ఓదలాటు చేసిన చికాకు అంతా ఇంత కాదు. మే మంత్ లో కూడా కొన్ని మూవీస్ బెస్ట్ ఉన్నాయి. అందులో హిట్ 3, 11, అనగనగా. 11 బాగుంది, బట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అనగనగా కూడా ఓటీటీ రిలీజ్ చేశారు. సో హిట్ 3 నాకు బెస్ట్ అనిపించింది. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. నాని రగ్గుడ్ రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. వర్స్ట్ అయితే భైరవం. వామ్మో ఏం సినిమా ఇది. సినిమా చూస్తుంటే చిరాకు వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ అయితే ఘోరం. ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి డైలాగ్స్ చెప్పడం ఏంటో. అసలు ఈ మూవీ ఇంట్రోలోనే రాడ్ అని అర్థమైపోతుంది. జూన్ లో బెస్ట్ మూవీ అంటే కుబేరా. ధనుష్ యాక్టింగ్, శేఖర్ కమల ల్యాగ్, ఈ 2 కలిసి మూవీని హిట్ స్టేటస్ లో పెట్టారు. ఇంకా వర్స్ట్ అంటే తగ్ లైఫ్ అండ్ కన్నప్ప. కానీ మనం బాగా డిసప్పాయింట్ అయింది, మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ అంటే అది డెఫినెట్లీ కన్నప్ప. ఇంకా జూలై విషయానికి వస్తే మహావతార్ నరసింహ మూవీ బెస్ట్ యానిమేటెడ్ మూవీ అయినా కూడా థియేటర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. ఇంకా వర్స్ట్ విషయానికి వస్తే తమ్ముడు అండ్ హరిహర వీరమల్లు. ఈ 2 మూవీస్ ఉన్నాయి, కానీ వర్స్ట్ అంటే డెఫినెట్ గా హరిహర వీరమల్లు. గ్రాఫిక్స్ అయితే ఘోరం అంటే ఘోరం. అంత టైం తీసుకొని ఇలాంటి ప్రోడక్ట్ డెలివర్ చేస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ ఆగస్ట్. అయితే ఆగస్ట్ లో పెద్ద మూవీస్ ఏం లేవు హిట్ అయినవి. ఉన్న దాంట్లో సుందరకాండ అనిపించింది నాకు. కామెడీ కూడా వర్కౌట్ అయింది ఈ మూవీలో. వర్స్ట్ అంటే ఇది అందరికి తెలుసు, వార్ 2. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీ ఇది, బట్ డీప్లీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. అసలు ఎన్టీఆర్ ఎందుకు ఈ రోల్ చూస్ చేసుకున్నారో అదైతే ఎవరికి అర్థం కాని పజల్. ఇంకా సెప్టెంబర్ మంత్ లో బెస్ట్ అంటే ఆప్షన్స్ లో ఓన్లీ ఓజీ. ఆఫ్టర్ ఇయర్స్ కళ్యాణ్ నుంచి సాటిస్ఫైయింగ్ మూవీ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ టాలీవుడ్ 2025. ఇంకా వర్స్ట్ మూవీ అంటే ఘాటి. క్రిష్ గారు ప్రీవియస్ మూవీస్ లో ఎలా అయితే డిసప్పాయింట్ చేశారో సేమ్ ఇక్కడ రిపీట్ చేశారు. రాడ్ సినిమాల బాబు ఇది. నెక్స్ట్ ఈజ్ అక్టోబర్. కాంతారా చాప్టర్ 1 మూవీ చేసిన సెన్సేషన్ అంతా ఎంత కాదు. విజువల్లీ ఈ మూవీ బ్రిలియంట్. సినిమాటోగ్రఫీ పీక్స్ ఉంటది. రిషబ్ శెట్టి యాక్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటది. వర్స్ట్ మూవీ అంటే మాస్ జాతర. ఈ మూవీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్, లేకపోతే మళ్ళీ ఎవరిని గుర్తు తెచ్చుకొని బాధపడాలి. ఇంకా నవంబర్ లో బెస్ట్ మూవీ అంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్. సింపుల్ కాన్సెప్ట్ ఇది, కానీ మంచి మూవీ చూసాం అనే ఫీల్ వస్తుంది. చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి, బట్ వాటికే కనెక్ట్ అవుతాం మనం. ఇంకా వర్స్ట్ అంటే జటాధార. సుధీర్ బాబుకి డెఫినెట్ కంబ్యాక్ మూవీ అనుకుంటే దారుణంగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఇది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. నెక్స్ట్ డిసెంబర్ లో నాకైతే ఛాంపియన్ మూవీ బెస్ట్ అనిపించింది. రజాకార్ సిచ్యువేషన్ ని, అప్పట్లో ఉన్న స్ట్రగుల్స్ ని బాగా చూపించారు. ఇంకొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. అవతార్ విజువల్ గా బెస్ట్ మూవీ. శంబాలా కూడా బాగానే ఉంది. ఆదికి మంచి కంబ్యాక్ మూవీ. ఇంకా వర్స్ట్ అంటే ఈషా. యాక్చువల్లీ అఖండ 2 ఉండేది, దాన్ని ఈషా క్రాస్ చేసేసింది. ఘోరమైన ల్యాగ్ లస్టర్ మూవీ ఇది. సో ఇవి 2025 లో ఎవ్రీ మంత్ కి బెస్ట్ అండ్ ద వర్స్ట్ మూవీస్. మీకు వేరే ఏమైనా మూవీస్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లేదు నాతో సింక్ అవుతే ఏ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిందో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్.